వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈ రోజు మనము ECIL AS రావ్ నగర్ లో ఉన్న న్యూ కలెక్షన్స్ పై ఒక్కటిద్దాం. లేట్ చేయకుండా ఏంటి ఈ రోజు మనం చూసే వెరైటీ అంటే లెనిన్ జూట్ శారీస్ చూస్తున్నాము. మనకి లెనిన్ జూట్ లోనే డిఫరెంట్ డిజైనర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ శారీ విషయానికి వస్తే కనుక మనకి ఒక బాటిల్ గ్రీన్ లోనే కొంచెం థిక్ గ్రీన్ తీసేసుకున్నారు. పళ్ళు పార్ట్ ఒక స్ట్రైప్స్ డిజైన్ ఇచ్చేస్తూ మనకి లైన్స్ అనేది మల్టిపుల్ కలర్స్ తో పళ్ళు పార్ట్ అనేది హైలైట్ చేశారు. కాంబినేషన్స్ మనకి ఒక స్ట్రాబెర్రీ, ఒక రెడ్ బ్లూ, ఆరెంజ్, క్రీమ్ ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ తో పళ్ళు అనేది లైన్స్ డిజైనింగ్ హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా చూసుకుంటే మనకి ఒక చెస్ డిజైనింగ్ లాగా శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుంది. సో చెస్ డిజైనింగ్ చెక్స్ లాగా మనకి చెక్స్ అనేది అటాచ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇదంతా కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ ఒక బంచ్ కాంబినేషన్ ఆరెంజ్ హైలైట్ అయింది, ఇక్కడ రెడ్ హైలైట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక క్రీమ్ హైలైట్ చేశారు. కొద్దిగా గ్యాప్ అంటే పళ్ళు పార్ట్, షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా హైలైట్ చేస్తూ మల్టిపుల్ కలర్స్ అనేది యూస్ చేశారు. ఈ కాంబినేషన్ కి ఆ మల్టిపుల్ కలర్స్ హైలైట్ అవుతాయి. మిగతా అంతా కూడా బంచెస్ అనేవి చూడండి, ఒక స్ట్రైప్ బంచెస్ చెక్స్ అనేది ఒకదానికి ఒకటి అటాచ్ అవుతున్నట్టుగా కొద్దిగా గ్యాప్స్ తో ఫ్రిల్స్ పార్ట్ ఇచ్చారు. చెక్స్ అనేది క్రీమ్ కలర్, నెక్స్ట్ మల్టిపుల్ కలర్స్ అక్కడక్కడ యాడ్ చేశారు. ఈ విధంగా చెక్స్ ఉంటుంది. గ్రీన్ అంతా కూడా తీసుకున్నారు, మళ్ళీ నెక్స్ట్ చెక్స్ అంతా కూడా అటాచ్ చేసేసారు. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా చెక్స్ డిజైనింగ్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఒకదానికి ఒకటి చెక్స్ అటాచ్ అవుతున్నట్టుగా శారీ అంతా కూడా డిజైనింగ్ ఉంటుంది. టాజిల్స్ కూడా ఈ విధంగా మనకి మల్టిపుల్ టాజిల్స్ అనేది లైన్స్ అనేది ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక గ్రీన్ కలర్, మనకి శారీలో వన్ ఆఫ్ ది కలర్ హైలైట్ అయిన కలర్ తోనే గ్రీన్ లెనిన్ జూట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. శారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. న్యూ అరైవల్స్ మనకి ECIL AS రావ్ నగర్ బ్రాంచ్ లో చూస్తున్నాం. ముఖ్యంగా చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్, సాఫ్ట్ గా ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 564 రూపీస్ కి చూడండి. న్యూ కలెక్షన్ శారీస్. మరి ఇందులో ఇంకా లెనిన్ జూట్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా వీవింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. శారీని చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ చూడండి. శారీ అంతా కూడా బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు. మనకి లెనిన్ జూట్ శారీ పళ్ళు పార్ట్ అంతా కూడా డిఫరెంట్ డిజైనింగ్ ఉందని చెప్పుకోవచ్చు. శారీ పళ్ళు పార్ట్ లో చూస్తే కనుక మనకి అటు ఇటు రెడ్ కలర్ లైన్స్ అనేది ఇచ్చారు. రెడ్ లైన్స్ ఇస్తూ కొమ్మలు అనేది ఇవ్వడం జరిగింది. అంతా బంచ్ కూడా మనకి ఫ్లవర్స్, బ్రైట్ కలర్ స్టెమ్ పార్ట్స్ అనేది ఇచ్చారు. 2 వేరియేషన్స్, ఇదంతా పెద్దగా తీసుకున్నారు, ఇది తిన్నగా తీసుకున్నారు. ఈ బంచెస్ అనేవి హైలైట్ చేస్తారు. ఈ విధంగా పళ్ళు పార్ట్ చాలా హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ మీద చూసుకుంటే కనుక మనకి ఫ్లవర్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. చూడండి, పళ్ళులో ఏదైతే బ్రైట్ కలర్స్ యూస్ చేసామో ఈ విధంగా స్టెమ్ పార్ట్, ఫ్లవర్స్, లీవ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బంచెస్ అనేవి శారీ అంతా ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతూ వస్తాయి. మనకి బంచెస్ అనేది కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఏదైతే పళ్ళులో ఫ్లవర్ బంచెస్ చూసామో అదే ఫ్లవర్ బంచెస్ ని పెద్ద సైజ్ లో కొద్దిగా గ్యాప్ ఇస్తూ కలర్ బ్రైట్ గా ఇవ్వడం జరిగింది. కింద మాత్రం ఆరెంజ్ అనేది హైలైట్ చేశారు, లైక్ బార్డర్ లాగా. ఈ విధంగా లెనిన్ జూట్ శారీస్ చూస్తున్నాము. చాలా లైట్ వెయిట్ గా న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్. అట్ ద సేమ్ టైం చూసుకుంటే డిఫరెంట్ డిజైనర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో చాలా క్రియేటివిటీ, చాలా బ్రైట్ గా ఇచ్చారు. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక రన్నింగ్ బ్లౌజ్ విత్ ఆరెంజ్ అనేది హైలైట్ చేస్తూ బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 564 రూపీస్ కి చూడండి. బ్రైట్ కలర్ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో మనకి డిజైన్స్ మారుతూ ఉన్నాయి, కలర్స్ కూడా మారుతూ వస్తున్నాయి. మనం ఈ శారీ చూద్దాం. ఈ శారీ చూస్తే కనుక పళ్ళు పార్ట్ అనేది హైలైట్ అయ్యింది. మనకి పళ్ళు అన్ని శారీస్ కి పళ్ళు అనేది చాలా బ్రైట్ గా ఇచ్చారు అనమాట. పళ్ళు శారీ అంతా కూడా నావీ బ్లూ తీసేసుకున్నారు. లెనిన్ జూట్ పళ్ళులో చూస్తే కనుక మనకి ఒక డిఫరెంట్ డిజైనింగ్ లాగా, ఒక పెయింటింగ్ లాగా ఇవ్వడం జరిగింది. ఒక ట్రీ బంచ్ అనేది 3 బంచెస్ ఇచ్చారు. అటు ఇటు చూస్తే ట్రయాంగిల్ డిజైనింగ్ లైన్స్ అనేది ఇచ్చారు. టాజిల్స్ కూడా 2 షేడ్స్ తో తీసుకున్నారు. ఒక ప్రింట్ లాగా మనకి పళ్ళు పార్ట్ అనేది హైలైట్ చేశారు. నెక్స్ట్ అంతా కూడా రాయల్ బ్లూ తో నావీ బ్లూ కలర్ షేడ్ మీదే మనకి ఏం చేస్తారంటే పైన బోర్డర్ పింక్ తీసుకున్నారు, నెక్స్ట్ క్రీమ్ తీసేసుకున్నారు. నెక్స్ట్ ట్రయాంగిల్ కి స్మాల్ ట్రయాంగిల్ అటాచ్ చేసినట్టుగా క్రీమ్ అండ్ పింక్ అండ్ గ్రీన్ అటాచ్ చేశారు. ఈ విధంగా పింక్, గ్రీన్, క్రీమ్ అనేది అటాచ్ చేయడం జరిగింది. శారీ అంతా కూడా ట్రయాంగిల్ డిజైనింగ్ అనేది కొద్దిగా గ్యాప్ ఇస్తూ శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తాయి. ఇదంతా కూడా మనకి వీవింగ్ అని చెప్పుకోవచ్చు. కింద బోర్డర్ పైన కింద మనకి పింక్ అండ్ క్రీమ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. సో పైన కింద మనకి చూడండి ఈ విధంగా క్రీమ్ అండ్ పింక్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ముఖ్యంగా లైట్ వెయిట్ లెనిన్ జూట్ సమ్మర్ కి యూస్ఫుల్. అంటే కలర్స్ అనేవి మనకి అట్రాక్టింగ్ గా ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ మన దగ్గర ఉండాల్సిందే. కాంబినేషన్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ విత్ పింక్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. పింక్ వీవింగ్ అనేది ఇస్తూ మనకి బ్లౌజ్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్ గా, చాలా బ్రైట్ గా శారీస్ అనేవి రన్ అవుతూ వస్తున్నాయి. మరి శారీ ప్రైస్ ఓన్లీ 564 రూపీస్ చూడండి. న్యూ కలెక్షన్స్, శారీ ప్రైస్ 564. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో బ్యూటిఫుల్ అండి. సమ్మర్ కి వైట్ చాలా మంది ఎక్కువగా సర్చ్ చేస్తూ ఉంటారు. సో విఘ్నేశ్వర సిల్క్స్ వారు
వైట్ కలర్ కాంబినేషన్ మనకి అందుబాటులో ఉంచారు. సో బ్లౌజ్ పక్కన పెట్టేద్దాం. ఈ శారీ చూడండి, వావ్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు. మనకి శారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా వైట్ గానే సమ్మర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు కూడా అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్, డిఫరెంట్ నాకు లేకుండా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే డిజైనింగ్ ఉందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైట్ డిజైనర్ అండ్ ట్రెండీ కలెక్షన్. దీంట్లో చూసుకుంటే కనుక పళ్ళు శారీ అంతా వైట్ ఇచ్చారు. బార్డర్ విషయానికి వస్తే కనుక స్కై బ్లూ ఇచ్చారు. సో నెక్స్ట్ మిగతా వీవింగ్ అంతా కూడా ఒక డిజిటల్ ప్రింట్ వీవింగ్ లాగా మనకి డిఫరెంట్గా డిఫరెంట్ డిజైన్స్ అనేది ఇచ్చారు. ఒకలాంటి ఫ్లవర్స్ ఏంటో కూడా ఇది బర్డ్ డిజైన్, చిన్నపిల్లలు పెయింటింగ్ వేస్తే ఎలా ఉంటుందో లుక్ లైక్ అలాగా మనకి ఇక్కడ డిజైన్స్ అంతా ఇచ్చారు. ఇక్కడ ఒక గ్లాస్ లాగా, అక్కడ ఒక లెగ్ లాగా ఫ్లవర్స్ డిఫరెంట్గా చిన్నపిల్లలు పెయింట్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక డిజిటల్ ప్రింట్ లాగా మనకి వీవింగ్ అంతా కూడా ఉంటుంది. వైట్ మీద ఇలా మల్టిపుల్ షేడ్స్, మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ వీవింగ్స్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. శారీ పళ్ళు పాటు నుంచి పళ్ళులో వేరియేషన్ లేకుండా ఎండింగ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. పైన బార్డర్ చూస్తే మనకి లైట్ స్కై బ్లూ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ కూడా మనకి లైట్ స్కై బ్లూ బార్డర్ ఇచ్చారు. ఒక 5 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. సో శారీ అంతా సాఫ్ట్గా రన్ అవుతూ వస్తుంది. దాని స్పెషల్ ఏంటి అంటే మనకి ఏం లేదు, స్పెషల్ సింపుల్గా శారీ అంతా మల్టిపుల్ కలర్స్ యూస్ చేశారు కాబట్టి బార్డర్ కలర్ కాంబినేషన్తో లేని జూట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చాలా చాలా సింపుల్గా ఒక ట్రెండీ లుక్తో మనకి ఈ శారీ చాలా స్పెషల్గా ఉంది. శారీ ప్రైస్ ఓన్లీ 564. ఈ శారీని పర్చేస్ చేయాలనుకుంటే ECIL AS రావు నగర్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ని విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి లెనిన్ జూట్లోనే ఇంకో డిఫరెంట్ శారీ అని చెప్పుకోవచ్చు. శారీ కలర్, శారీ అనేది నాకు చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అనేది ఒక బ్రౌన్, లైట్ బ్రౌన్ అండ్ నావీ బ్లూ షేడ్తో మనకి ఉందని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి బ్రైట్గా ఇచ్చారు. అంటే సో శారీ బ్యాక్ అంతా కూడా మనకి జూట్గా నావీ బ్లూ అంతా ఇచ్చేస్తూ దాంట్లో బంచెస్ లాగా మనకి వీవింగ్ అంతా కూడా ఎల్లో, రెడ్, గ్రీన్, నావీ బ్లూ హైలైట్ చేశారు. నెక్స్ట్ అంతా కూడా బ్లాక్, గ్రీన్, రెడ్, ఎల్లో ఇచ్చేస్తూ బంచెస్ అనేది పళ్ళు పాటలో హైలైట్ చేశారు. అటు ఇటు మనకి గ్రీన్ కలర్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు పాటు 1 మీటర్. మిగతా శారీ అంతా కూడా ఒక క్రీమ్ షేడ్ అనేది తీసుకొని పైన నావీ బ్లూ బార్డర్ ఇచ్చేసి మిగతా అంతా కూడా వీవింగ్ ఎల్లో అండ్ రెడ్ ఇచ్చారు. నెక్స్ట్ నావీ బ్లూ అండ్ ఎల్లో, గ్రీన్ అండ్ నావీ బ్లూ. ఈ విధంగా మల్టిపుల్ డిజైన్స్ అనేవి మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తూ పళ్ళు పాటు వరకు హెవీగా ఇచ్చారు. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా గ్యాప్ ఇస్తే ఇక్కడ మాత్రమే ఇచ్చారు. సో షోల్డర్ పార్ట్ వరకు హెవీగా ఉంటుంది. ఫ్రిల్స్లో మాత్రం ఓన్లీ గ్యాప్గా ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. పైన కింద నావీ బ్లూ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. శారీ చాలా లైట్ వెయిట్గా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. 564 అంటే చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. న్యూ కలెక్షన్స్, ట్రెండీగా కూడా ఉన్నాయి శారీస్ అనేవి. మనకి బ్లౌజ్, ఈ శారీకి బ్లౌజ్ చూస్తే ఈ షేడ్ అనేది బ్యాక్ ఇచ్చేసి ఫ్రంట్లో అంతా కూడా నావీ బ్లూ షేడ్ జూట్ అనేది మిక్స్ అవుతూ ఉంది. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 564. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో దీంట్లో మనకి కలర్ షేడ్ అనేది మారుతూ వస్తుంది. మనకి నెక్స్ట్ శారీ చూస్తే కనుక మనకి ఒక డిఫరెంట్ పీచ్లోనే బ్రైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. పీచ్లోనే బ్రైట్ షేడ్ అనేది ఇస్తూ డిఫరెంట్ వీవింగ్ ఉంది దీంట్లో కూడా. పళ్ళు పాటు చూస్తే కనుక గ్రీన్తో ఎడ్జ్ హైలైట్ చేశారు. ఇలా టాజిల్స్ కూడా 2 షేడ్స్తో ఇచ్చారు, పీచ్ అండ్ గ్రీన్ కలర్తో. ఆ తర్వాత క్రీపర్ అండ్ క్రీపర్స్కి పర్పుల్ యూస్ చేశారు. లీవ్స్ అంతా కూడా ఎల్లో అండ్ మెరూన్ యూస్ చేసి గ్రీన్ యూస్ చేశారు. ఈ విధంగా పళ్ళు పాటులో కొమ్మల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. మిగతా శారీ అంతా కూడా హాట్ సింబల్తో మనకి రన్ అవుతూ వస్తుంది. హాట్ సింబల్స్ కూడా మనకి ఒక లైట్ మెరూన్, బ్రైట్ మెరూన్ కలర్, అలాగే ఎల్లోతో గ్రీన్తో హాట్ సింబల్స్ అనేవి శారీ అంతా కూడా అక్కడక్కడ మిడిల్ పార్ట్లో హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్, ఫ్రంట్ షోల్డర్ పార్ట్ చూసుకుంటే కనుక ఇలా పెట్టుకున్నప్పుడు మనకి లీవ్స్ అనేది హైలైట్ అవ్వడానికి లీవ్స్ అనేది కూడా కొంచెం ట్రెండీగా ఇచ్చారు. ఈ విధంగా ఫ్రిల్స్ స్టెప్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా లీవ్స్ డిజైనింగ్ అనేది హైలైట్ అవుతుంది అన్నమాట. సో ఈ పీచ్కి అంతా కూడా మనకి ఏం చేశారంటే బ్రౌన్ షేడ్ అనేది మిక్స్ చేశారు. డార్క్ చాక్లెట్ అని చెప్పుకోవచ్చు అనేది హైలైట్ చేశారు. మిగతా అంతా హాట్ సింబల్ కంటిన్యూ అవుతాయి. మిడిల్ అంతా కూడా, కింద కూడా మనకి క్రీపర్ అనేది శారీ పళ్ళు పాటు నుంచి శారీ ఎండింగ్ వరకు ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. విత్ బ్లాక్ జూట్ యాడ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది మనకి. సో శారీ కూడా మనకి హాట్ సింబల్తో, క్రీపర్స్తో, స్టెమ్ పార్ట్స్తో చాలా వెరైటీగా ఉంది. మనకి శారీకి బ్లౌజ్ చూస్తే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్గా ఇవ్వడం జరిగింది. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు మనకి ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ కూడా 564. నెక్స్ట్ శారీ చూద్దాం. సో సమ్మర్కి వైట్ యూస్ చేస్తారు, చాలామంది వైట్ అడుగుతూ ఉంటారు కాబట్టి వైట్లో కలెక్షన్స్ అనేవి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వాళ్ళు చాలా అందుబాటులో ఉంచారు. ఈ శారీ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ మెరూన్ షేడ్తో మనకి శారీ అంతా రన్ అవుతూ వస్తుంది.
శారీ పళ్ళు పాటు చూద్దాం. శారీ చూడండి, వైట్ అనగానే ఆబ్వియస్లీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చెక్స్లోనే మనకి డిఫరెంట్గా ప్లస్ సింబల్స్ యాడ్ చేస్తూ మనకి పళ్ళు పార్ట్ అనేది వైట్ అండ్ బ్లాక్తో చెక్స్తో డిజైనింగ్ ఉంటుంది. అటు ఇటు నావీ బ్లూ టాజల్స్ కూడా మనకి గ్రే అండ్ వైట్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే నావీ బ్లూ లైన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వేవ్స్ అనేది రెడ్ అండ్ ఎల్లోతో కూడా హైలైట్ చేశారు. ఈ విధంగా మనకి శారీ అంతా కూడా గమనిస్తే డిఫరెంట్గా ఎగ్జాక్ట్ డిజైన్స్ అనేది గమనించవచ్చు. పళ్ళు పాటలో ఫస్ట్ పళ్ళు పాట అంతా అయిపోయాక నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి మెరూన్ వేవ్స్ అనేది ఇచ్చారు కదా, నెక్స్ట్ బ్లాక్ వేవ్స్, నెక్స్ట్ మెరూన్ వేవ్స్. ఈ విధంగా ఆల్టర్నేట్గా పళ్ళులో చూసిన చెక్స్, సో చెక్స్ అండ్ వేవ్ డిజైన్స్ అండ్ బ్లూ లైన్స్. నెక్స్ట్ చూస్తే కనుక చెక్స్ అండ్ వేవ్ డిజైన్స్, నెక్స్ట్ బ్లూ లైన్స్. ఈ విధంగా ఆల్టర్నేట్గా ఈ 3 ప్యాటర్న్స్తో మనకి ఈ 3 డిజైన్స్తో మనకి శారీ అంతా కూడా కంటిన్యూగా రన్ అవుతుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. కింద బార్డర్ కూడా చూసుకుంటే మనకి డిఫరెంట్గా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో శారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్స్తో మనకి డిజైనర్ శారీస్ లాగా ఈ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈచ్ శారీ సింగిల్ పీస్ అని చెప్పుకోవచ్చు. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఒక వేవ్స్ డిజైన్ గల వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు. లెనిన్ జూట్ శారీ చూస్తున్నాము. బ్లౌజ్ కూడా లెనిన్ సూట్ ఇచ్చేస్తున్నారు మనకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 564. ఫ్రెండ్స్, మరి లెనిన్ జూట్లో కూడా నేను కూడా ఒక శారీ వేర్ చేశాను. శారీ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో అండ్ పెసల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది. నేను వేర్ చేశాను కాబట్టి చెప్తున్నా అండి, చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉంది. ప్రైస్ కూడా ఓన్లీ 564 రూపీస్కి ఇంత స్పెషల్ కలెక్షన్ శారీయా అనిపించేలా ఉన్నాయి ఈ శారీస్. మరి ఈ శారీస్ మీరు కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ECIL AS రావు నగర్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ని విజిట్ చేస్తే వీటితో పాటు ఇంకా బల్క్లో వెరైటీస్ అనేవి అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా న్యూ బ్రాంచెస్ కాబట్టి మనకి ఏం చేశారంటే న్యూ అరైవల్స్ అని పెళ్లి కూతురు కావాల్సిన పట్టు కలెక్షన్, పెట్టుబడుల కలెక్షన్, రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్ అన్నీ కూడా బల్క్లో వెరైటీస్ అనేవి మనకి అందరి కోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్కి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఏం చేస్తారంటే ECIL AS రావు నగర్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.